హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మెగా డిఎస్సి సిలబస్ గురించి ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఇక్కడైతే మనకి అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ అనేది వాళ్ళు పంపించేశారు. ఆ సిలబస్ను మనము ఇక్కడ మెయిన్ వెబ్సైట్ చూడండి, వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ చూపిస్తాడు అనమాట. ఇక్కడ మెగా డిఎస్సి 2024 సజెస్టివ్ సిలబస్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ హియర్ డౌన్లోడ్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇది డిఎస్సికి సంబంధించిన సిలబస్ అనమాట. ఇక్కడ మెగా డిఎస్సి అని ఇచ్చాడు. మెగా డిఎస్సి 2024 రిలేటెడ్ సిలబస్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది, షేర్ చేయండి. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి సిలబస్ వచ్చేసి ఫాలో అప్ చేసేది 23-24 అకాడమిక్ ఇయర్ సిలబస్ ఫర్ 3 to 10th క్లాసెస్ నుంచి సిలబస్ని తీసుకున్నారు. ఇక్కడ ఇండెక్స్లో చూసినట్టయితే మనకి సెకండరీ గ్రేడ్ టీచర్స్లో ఎస్జిటి నుంచి, అలాగే ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషను, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, అంటే ఇక్కడ 35 పేజ్ నెంబర్ 35లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ ఇలా ఉంటుంది. టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషను, తెలుగు, హిందీ, మ్యాథ్స్ అలా ఉంటుంది. నెక్స్ట్ టీజీటీ ఇంగ్లీష్, తెలుగు, హిందీ. ఓకే, సాంస్క్రిట్. అలాగే పీజీటీ ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ ఏంటి, పీజీటీలో తెలుగుకి సంబంధించిన సిలబస్ 194 పేజెస్లో ఉంటుంది. ఓకే, అలాగే ప్రిన్సిపల్స్కి, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్కి. ఓకే, ప్రిన్సిపల్ యొక్క సిలబస్ ఏంటి అనేది, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సిలబస్. ఇలాగ మనకైతే అన్ని సిలబస్ అనేటివి మనకి పేజ్ నెంబర్తో సహా వాళ్ళు మనకి పీడిఎఫ్ అయితే వెబ్సైట్లో అవైలబుల్లో ఉందండి. ఓకే, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి సిలబస్ అయితే పూర్తిగా చూసుకోండి. ఇక్కడ ఎస్జిటి సిలబస్ వచ్చేసి మనకి 80 మార్క్స్కి జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి 4 మార్క్స్కి, సైకాలజీ వచ్చేసి 8 మార్క్స్కి, కంటెంట్ అండ్ మెథడాలజీ వచ్చేసి 60 మార్క్స్కి, అంటే 40+20 60 మార్క్స్కి. టోటల్గా అయితే 80 మార్క్స్కి మనకి ఎస్జిటి సిలబస్ అనేది చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి సిలబస్ వచ్చేసి కింద ఏ కంటెంట్స్ ఉంటుంది, సిలబస్ ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఏమొస్తుంది, ఓకే, టీచర్ ఎంపవర్మెంట్లో నుంచి ఏమొస్తుంది, ఎక్కడ నుంచి వస్తాయని చెప్పేసి వాళ్ళు నీట్గా ఇచ్చారు ఇక్కడ. అవి ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ స్క్రోలింగ్ చేస్తే ఇక్కడ సైకాలజీకి 8 మార్క్స్, ఇలా ప్రతిదీ ఇక్కడ చూపించారు. ఒకసారి మీరు ఓపెన్ చేసేసి చూడండి, మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం ఇక్కడైతే నేను స్క్రోలింగ్ చేస్తూ లైట్గా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఒకవేళ పీడిఎఫ్ కావాలన్నా అని నాకు మెసేజ్ చేయండి, నేను చేస్తాను, పీడిఎఫ్ అనేది పంపించేస్తాను. ఓకే, ఇక్కడ ఓపెన్ ఇలా ఉర్దూ, ఓకే, అలాగే కన్నడ ఇలాగ ఉంటాయి, తమిళ్ అన్నిట్లో ఉంటాయి లాంగ్వేజెస్లో. ఓకే, స్క్రోలింగ్ చేస్తూ ఉన్నా, ఇలా చేస్తూ పోతే అన్నీ ఉంటాయండి ఇక్కడ మనకి, అంటే పేజ్ నెంబర్స్ను బేస్ చేసుకొని మనం చూడొచ్చు ఇవి. ఓకే, మనకి స్కూల్ అసిస్టెంట్ కావాలా, లేకుంటే టీజీటీలో మ్యాథ్స్ ఇంగ్లీష్ కావాలా, లేకుంటే పీజీటీలో మ్యాథ్స్ కావాలా, ఇంగ్లీష్ కావాలా, ఇలాగ మనము స్క్రోలింగ్ చేస్తూ మనం చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడైతే ఎస్జిటి సేమ్ 80 మార్క్స్కి. ఓకే, ఎస్జిటి సిలబస్ ఇది టోటల్ వచ్చేసి 80 మార్క్స్కి మనకి ఇక్కడ. కంటెంట్ మెథడాలజీ వచ్చేసి 40 మార్క్స్కి ఇచ్చాడు. ఓకే, ఇలాగా సిలబస్ అనేది చూసుకోండి, ఏవి ఎన్ని మార్క్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకి క్లియర్ కట్గా ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి వచ్చేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలా స్క్రోలింగ్ చేస్తూ ఉంటే మనకి ఇంకా అన్నీ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్. ఓకే, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఇది. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వచ్చేసి 80 మార్క్స్కి. ఓకే, ఇంగ్లీష్ మెథడాలజీ 80 మార్క్స్కి, ఇది 20 మార్క్స్కి. అలాగే ఇంగ్లీష్ కంటెంట్ వచ్చేసి 40 మార్క్స్కి, టోటల్ 80 మార్క్స్కి ఇంగ్లీష్కి. ఓకే, నెక్స్ట్ అలాగే తెలుగు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు,
నెక్స్ట్ వచ్చేసి ఉర్దూ. ఓకే, ఇలాగే ఉన్నాయి కంటెంట్స్ అనేటివి. మనం సిలబస్ కంటెంట్ చూసుకోండి ఒకసారి. తమిళ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. కన్నడ, హిందీ, ఓకేనండి. ఇక్కడ చూసుకోండి, 1 by 1 చూసుకోండి. ఇది ఫిజికల్ సైన్స్ రిలేటెడ్. ఓకే, అలాగే మనకి స్క్రోలింగ్ చేస్తూ ఉంటే బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీ, నెక్స్ట్ అంటే మనకి దీంట్లో అన్నీ చూపించారు కాబట్టి ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషను, మీకు ఏవి కావాలో అంటే అవి చూసుకోండి. టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ సైన్స్. ఓకే, టీజీటీలో స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఓకే. స్పెషలైజేషన్ డిజబిలిటీ స్పెషలైజేషన్లో 20 మార్క్స్ కింది. ఓకే, పీజీటీ సిలబస్ కూడా ఉంటుందండి. పీజీటీ చూద్దాం ఒకసారి. పీజీటీలో ఏముంది? టీజీటీ, నెక్స్ట్ పీజీటీ ఉంటుంది. ఓకే, ఇది టీజీటీ ఫిజికల్ సైన్సు. నెక్స్ట్ వచ్చేసి టీజీటీనే. ఓకే, ఇక్కడ చూస్తే మనకి పీజీటీ ఇంగ్లీష్ వచ్చింది. ఓకే, పీజీటీలో ఇంగ్లీష్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్కి ఇచ్చాడు. ఓకే, అలాగే 10 మార్క్స్కి జీకే అండ్ కరెంట్ అఫైర్స్. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి 10 మార్క్స్కి, కంటెంట్ 50 మార్క్స్కి, మెథడాలజీ 20 మార్క్స్కి, మొత్తం టోటల్గా 100 మార్క్స్కి అనమాట సిలబస్ అనేది ఇంగ్లీష్ పీజీటీ. ఓకే, ఇక్కడ వచ్చేసి సిలబస్ ఎక్కడి నుంచి ఏమి వస్తాయి అనేది క్లియర్గా ఇచ్చాడు, ఒకసారి చూసుకోండి. ఓకే, ఇదండి. నెక్స్ట్ వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్ అలా ఉంటాయి మనకి. ఓకే, తెలుగు సిలబస్ ఇది 100 మార్క్స్కి. ఓకేనండి. ఇది ఒక సిలబస్ అయితే మొత్తం చూసుకోండి మీరు ఒకసారి. ప్రిపేర్ అయ్యే ముందు సిలబస్ తెలుసుకోవడం మంచిది. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, బాయ్.